గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఎంసెట్లో లాస్ట్ 10 డేస్ ప్లాన్ చెప్పబోతున్నాను. సార్ అదేంటి సార్ 10 డేస్ కాదు కదా, మనకి 14 to 15 డేస్ ఉన్నాయి కదా అనేసి. లేదు, మన ప్లానింగ్ ప్రకారంగా ఓన్లీ 10 డేస్ మాత్రమే ఉంది. ఈ 10 డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సబ్ టాపిక్ ఏంటి, టాపిక్ ఏంటి చెక్ చేసుకొని 60 మార్కులు 80లో 60 మార్కులు రావాలంటే మనం ఏమి చదవాలి. సపోజ్ కొంతమంది ఇంటిగ్రేషన్లో స్ట్రాంగ్, కొంతమంది కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రాంగ్. ఏ టాపిక్లో మీరు వీక్గా ఉంటారో ఆ టాపిక్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. ఆల్రెడీ చేసిన టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ బిట్స్ చేయాలి. ఓకే, నేను ఒక ప్లాన్ ఇస్తున్నాను, ఆ ప్లాన్ ఫాలో అయితే డెఫినెట్గా 60+ మార్క్స్ వస్తాయి. ఓకే, టాపిక్స్ బేసిక్స్ అండ్ సెట్స్ అండ్ రిలేషన్స్. సార్ బేసిక్ మ్యాథ్స్ ఫార్ములాలు అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్స్ ఏంటి. ఇప్పుడు a/0 వచ్చింది, వెంటనే మీరు 1 అని రాయగలగాలి. లాగరిథమిక్ ఫార్ములా వచ్చింది, log AB వచ్చింది, log A + log B అండ్ log A/b. ఈ log x⁻m వచ్చింది, m log x అని రాయగలగాలి. ఈ ఫార్ములాలన్నీ మనం ప్రతి చోట వాడుతూ ఉంటాం. ఈ బేసిక్ ఫార్ములాస్ అని చూడాలి. అంతేకాకుండా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, మీకు తెలిసినవి ఈ ఐడెంటిటీస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ లాస్, లాగరిథమిక్ ఫార్ములాలు చూసుకోవాలి. సెట్స్లో టైప్స్ ఆఫ్ సెట్స్, ఆపరేషన్స్, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ కాంప్లిమెంట్ అండ్ చూసుకోవాలి. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో కార్టెసియన్ ప్రొడక్ట్, టైప్స్ ఆఫ్ రిలేషన్స్, డొమైన్, రేంజ్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ 1 అండ్ ఆన్ టు అన్నీ చెక్ చేసుకోవాలి. ఇక డొమైన్ అండ్ రేంజ్ మీద మన షార్ట్ కట్స్ కూడా చేసి చెక్ చేసుకోండి. ఓకే, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, నేను ఆల్రెడీ ప్రతి ఒక్క టాపిక్కి PYQలు చేశాను, కాన్సెప్ట్స్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. క్వాడ్రాటిక్లో అండ్ ప్రోగ్రెషన్లో, క్వాడ్రాటిక్లో నేచర్ ఆఫ్ ది రూట్స్, ఓకే, అండ్ డిస్క్రిమినెంట్ డెల్టా అంటే ఏంటి, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మీద, అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్. ఈ ఫార్ములాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఫార్మింగ్ ఈక్వేషన్స్ అండ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్, వీటి మీద కూడా చెక్ చేసుకోండి. సీక్వెన్స్ సిరీస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్ అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్. AP అంటే మీకు తెలిసిందే, Tn = a + n - 1 d వాడతారు. Sn = n/2 × 2a + n - 1 d వాడుతున్నారు. d అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్. ఓకే, a అంటే ఫస్ట్ టర్మ్. ఇంకో ఫార్ములా అంటే Sn = n/2 × a + l. a అంటే ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్. ఈ బేసిక్స్ అన్నీ మీకు గ్రిప్ వచ్చేయాలి. అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి మీరు మాట్లాడుతుంటే S∞ ఒకటి మాట్లాడుకోవాలి, ఫార్ములా a/1 - r ఇది మాట్లాడుకోవాలి. అండ్ Tn = a × 1 ఈ ఫార్ములా 1 - r⁻n. ఓకే, ఈ ఫార్ములా మీకు గుర్తుంది కదండి. సారీ, Tn = a × r⁻n - 1 ఈ ఫార్ములా. Sn = a × 1 - r⁻n/1 - r ఈ ఫార్ములా మాట్లాడుకోవాలి. ఓకే, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏపీకి రెసిప్రోకల్. ఓకే, నెక్స్ట్ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్, లీనియర్ అండ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ విత్ రిస్ట్రిక్షన్స్. ఓకే, కాంబినేషన్స్, సెలక్షన్ ప్రాబ్లమ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐటమ్స్, ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ NCR. ఇక్కడ బేసిక్ సమ్స్ కూడా చాలా ఇస్తున్నాడండి. నేను నిన్నగాక మొన్న ప్రీవియస్ పెర్ముటేషన్ కాంబినేషన్ సమ్స్ చేశాను. అందులో NPR, NCR మీద బిట్లు ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోండి. NPR అండ్ NCRకి రిలేటెడ్ ఉన్న ఫార్ములా అన్నీ చెక్ చేసుకోండి. ఓకే, మిస్లీనియస్ అంటే ఏంటంటే వర్క్ ప్రాబ్లమ్స్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయో చెక్ చేసుకోండి. బైనామియల్ థియరం, ఈ బైనామియల్ థియరంలో మనకి ఎక్కువగా పడుతుంది ఏంటి అంటే బేసిక్గా ఎక్స్పాన్షన్స్ పడుతున్నాయి, జనరల్ టర్మ్, మిడిల్ టర్మ్, బైనామియల్ కోఎఫిషియెంట్స్, ఇవి చెక్ చేసుకోండి. ఓకే, చాలా మట్టుకు ట్రయల్ అండ్ ఎర్రర్తో వెళ్ళిపోవచ్చు మనం ఈ వాల్యూల్ని. ఎక్స్పాన్షన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములాకి ఎలా వాడుకోవాలని కూడా మీకు చెప్పుకున్నాను. n = 1 అని తీసుకుంటే n = -1 ఈ వాల్యూ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ, శాంపుల్ స్పేస్, ఈవెంట్స్, కండిషనల్ ప్రాబబిలిటీ, ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఈవెంట్స్, బేస్ థియరం, ప్రాబ్లమ్స్ యూజింగ్ డైస్, కార్డ్స్ అండ్ కాయిన్స్. డైస్, కార్డ్స్, కాయిన్స్ గురించి బాగా చెక్ చేసుకోండి. 52 కార్డ్స్ ఉంటాయి, రెడ్, బ్లాక్ అండ్ క్లబ్, హార్ట్స్, స్పేడ్స్, ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాలు, బేసిక్ ఐడెంటిటీ ఫార్ములాలు, sin A + b ఫార్ములాలు అండ్ cos C + cos D, cos C - cos D, sin C + sin D, sin C - sin D. ఎస్పెషల్లీ వాల్యూలు గుర్తుపెట్టుకోండి. sin 18, cos 18 అండ్ sin 22.5 ఈ వాల్యూలను చెక్ చేసుకోండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్, జనరల్ సొల్యూషన్ అండ్ ప్రిన్సిపల్ సొల్యూషన్స్, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, లోకస్లో ఎక్కువగా పడుతున్నది PA + PB = K అండ్ PA - PB = K అండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీద కూడా సమ్ పడుతుంది. ఓకే, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అండ్ ట్రాన్స్లేట్ ఈక్వేషన్ రెండు ఉంటాయి.
ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ట్రాన్స్లేట్ ఈక్వేషన్ అంటే ఏంటి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఇస్తాడు, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అని అనుకోండి, చూడండి ఫార్ములా ఇది కాబట్టి దేర్ఫోర్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, ఈ 4 గురించి తెలుసుకోవాలి. దీని మీద కూడా సమస్య పడుతున్నాయి. అండ్ స్ట్రైట్ లైన్స్లో స్లోప్ అండ్ సెట్ ఫార్మ్, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, పెర్పెండిక్యులర్ అండ్ ప్యారలల్ లైన్స్, ఇమేజ్ అండ్ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్, యాంగులర్ బైసెక్టర్స్, వీటి మీద సమస్య పడుతున్నాయి. అండ్ యాంగిల్స్ మీద కూడా సమస్య పడుతున్నాయి. ఓకే, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫార్ములాని ఒకసారి చెక్ చేసుకోండి. సర్కిల్స్లోకి వస్తే ఈక్వేషను, సెంటర్, రేడియస్, టాంజెంట్స్, కార్డ్ ప్రాపర్టీస్ అండ్ సర్కిల్ ప్రాపర్టీస్, కామన్ టాంజెంట్స్ ఉంటాయి. ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉన్నాయి కండిషన్ మీద బిట్ పక్కాగా పడుతుంది. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా మీకు గుర్తుందండి. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్, దిస్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ది కార్డ్. ఇది ఆర్, ఇది ఆర్, ఇది డి, 2 × √r² - d². నెక్స్ట్ కామన్ టాంజెంట్స్ మీద లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్, వీటి మీద ఫార్ములాలు పడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మినిమం డిస్టెన్స్, మ్యాక్సిమం డిస్టెన్స్, ఇలా పాయింట్ ఇచ్చాడు, మినిమం డిస్టెన్స్ ఎంత, మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఇది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మినిమం డిస్టెన్స్ అంటే సిపి - 6, మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే సిపి + 6. ఓకే, నెక్స్ట్ కోనిక్ సెక్షన్స్. ఇందులో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ మీద పక్కాగా బిట్టుపడుతుంది, కోనిక్స్లో కానీ సర్కిల్స్ మీద కానీ. ఓకే, నెక్స్ట్ కోనిక్స్లో స్టాండర్డ్ ఫార్మ్స్ చూడండి, ఫోకస్, డైరెక్ట్రిక్స్, లెంగ్త్ ఆఫ్ లాటరల్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ మీకు 3 టైప్స్ ఉంటాయి. పాయింట్ x1 y1 ఇచ్చినప్పుడు, పారామెట్రిక్ ఫార్మ్ ఇచ్చినప్పుడు, అండ్ హ్యావింగ్ స్లోప్ ఇచ్చినప్పుడు. ఈ 3 ఫార్ములాలు బాగా చూసుకోండి. ఎలిప్స్లో కూడా సేమే, స్టాండర్డ్ ఫార్మ్స్, ఎసెన్సిటీ, ఫోకీ. హైపర్బోలాకు వచ్చినప్పుడు మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకు హైపర్బోలా కష్టపడక్కలేదంటే ఎలిప్స్లో ఫార్ములా x² + a² + b² = 1 వచ్చినప్పుడు హైపర్బోలాలో b² ఉన్న ప్లేస్లో -b² పెట్టండి. ఓకే, అండ్ 1/e1² + 1/e2² = 1, దీని మీద కూడా సంపడుతుంది. నెక్స్ట్ లిమిట్స్, బేసిక్ లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ, 1/∞ మీద పక్కాగా పెట్టి పడుతుంది. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ మీద పడుతుంది, ఎల్ హాస్పిటల్ రూల్ అండ్ శాండ్విచ్ థియరం. ఒకసారి ఇవన్నీ మీకు ఏమొచ్చు ఏవో చెక్ చేసుకోండి. ఓకే, కంటిన్యూటీ మీద నిన్నే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసాం. ఒకే ఒక ఫార్ములా ఉంటుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, f(x) = f(a). దీన్నే ఇంకోలా రాస్తారు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ f(a) = రైట్ హ్యాండ్ లిమిట్. ఈ 3 ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, డెరివేటివ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, చైన్ రూల్, ప్రొడక్ట్ అండ్ కోషెంట్ రూల్తో పాటుగా లాగరిథమిక్ ఫంక్షన్, ఇంప్లిక్ డిఫరెన్షియేషన్, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఆల్రెడీ లాగరిథమిక్ ఫంక్షన్ మీద అన్నిటి మీద నేను సమ్స్ చేశాను. మీరు ఒకసారి మీకు ఏమొచ్చు ఏరో ఒక టేబుల్ వేసుకుని టిక్ పెట్టుకోండి, దాని ప్రకారం మీకు అర్థమవుతుంది. సపోజ్ ఒక టేబుల్ వేస్తున్నారు, సార్ నాకు లిమిట్స్లో అన్ని సమ్స్ వచ్చు, అన్ని కాన్సెప్ట్స్ వచ్చు అంటే ఓకే. సపోజ్ మీరు ఒక కాన్సెప్ట్ వదిలేశారు, అసలు ఎల్ హాస్పిటల్ అంటే ఏంటి, ఎల్ హాస్పిటల్ అంటే ఏముంది, సపోజ్ f'(x/g') కానీ ఇచ్చినప్పుడు అది 0/0 ఫామ్ కానీ ఇన్ఫినిటీ ఫామ్ కానీ అయితే దెన్ మీరు f'(x/g') కట్టాలి. ఒకవేళ అది కూడా 0/0 ఇన్ఫినిటీ అయితే మళ్ళీ దాన్ని డెరివేటివ్ కట్టాలి, f'(x/g') ఒక డిస్టింక్ట్ వాల్యూ వచ్చేదాకా అని మీరు తెలుసుకున్నారనుకోండి, ఈ టాపిక్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మీకు ఎలా లిమిట్స్ మీద కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఈ లిమిట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే x/2 కానీ ఇన్ఫినిటీ అయితే 1/x/0, ఇదొక ఫార్ములా. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ఫస్ట్ది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఇందులో ఓన్లీ 3 ఫార్ములాలు ఉంటాయి. ఒకటి డెల్టా వై, 2 dy, 3వది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ f(x). డెల్టా వై అంటే f(x + Δx - f(x). dy అంటే f'(x + Δx). అప్రాక్సిమేట్ వాల్యూ అంటే f(x + Δx = f(x + dy). ఈ ఫార్ములా కన్నా వస్తే ఎర్రర్స్ అయిపోయినట్టు ఒక బిట్ పక్కా. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, మ్యాక్సిమా, మినిమా, టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో 2 ఫార్ములాలు ఉంటాయి. ఒకటి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y - y1 = m × x - x1. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y - y1 = -1/m × x - x1. అంతేకాకుండా వాటి మధ్య యాంగిల్ అడిగాడు అనుకోండి, tan θ = m1 - m2/1 + m1 m2. ఇది ఫార్ములా. ఒకవేళ m1 = m2 అయితే యాంగిల్ 0 అయిపోతుంది. m1 ప్రోడక్ట్ m2 = -1 అయితే θ = 90 అయిపోతుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ mod y1² × mod y1 × √1 + m² / mod m, లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్.
length of the normal mod y1 into root 1 plus m square, length of the subtangent mod y1 by m, length of the subnormal mod y1 m. ఈ ఫార్ములాని చెక్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ చేంజ్లో రెండే ఉంటాయి. ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్ ఇస్తాడు. నెక్స్ట్ మీరు కట్టాల్సింది వెలాసిటీ అంటే డిఎస్ బై డిటి ఒకసారి డెరివేటివ్ కడతారు. ఏ అంటే నెక్స్ట్ది యాక్సలరేషన్ d²s బై dt² అంటే dv బై dt, ఎస్ని 2 సార్లు డెరివేటివ్ కడతారు. నెక్స్ట్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్, బేసిక్ ఫార్ములా అన్నీ బాగా చూసుకోవాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంటిగ్రల్ బై పార్ట్స్. దీంట్లో వచ్చేది uv' అంటాడు. uv' అంటే uv మైనస్ ఇంటిగ్రల్ u'(v). అంతేకాకుండా దీంట్లో టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్ ఫార్ములా అన్నీ చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఐలేట్ అనే ఒక ఫార్ములా ఉంటుంది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కడుతున్నప్పుడు. ఐలేట్ ఫస్ట్ది ఐలేట్ అంటే ఇన్వర్స్, లాగర్థమిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నామెట్రిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్. ఇందులో ఏది u అనుకోవాలి, ఏది v' అనుకోవాలి. ఫస్ట్ వచ్చే లెటర్ని సపోజ్ ఇంటిగ్రల్ log x ఇచ్చాడు అనుకోండి, ఇంటిగ్రల్ log x ఇచ్చాడు అంటే ఇంటి 1 కదా. దేర్ఫోర్ ఐలేట్లో ఫస్ట్ ఎల్ ఐ ఉంది, ఇన్వర్స్ లేదు, లాగర్థమిక్ ఉంది కాబట్టి ఈ లాగ్ని u అనుకుంటారు, v' 1 అనుకుంటారు. అప్పుడు vx అవుతుంది. ఫార్ములా ఇంటిగ్రల్ uv' ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ u'(v). ఇదంతా ఆల్రెడీ నేను చేసి పెట్టాను ఇంటిగ్రేషన్, మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవడమే. ఓకే, ఇంటిగ్రేషన్ మీద మనం చాలా షార్ట్ ట్రిక్స్ చేసాం, చెక్ చేసుకుని చూసుకోండి. నెక్స్ట్ డెఫినెట్లో బేసిక్ ఫార్ములా మీద కూడా మనం చేసాం. డెఫినెట్లో కింగ్స్ రూల్ అని ఉంటుంది, కింగ్స్ రూల్, క్వీన్ రూల్ అండ్ జాక్ రూల్ అని ఉంటుంది. బేసిక్ రూల్స్ అవి. ఇంటిగ్రల్ 0 to a f of x dx కానీ ఇస్తే ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ఓకే, ఇంటిగ్రల్ a to b f of a plus b minus ఇంటిగ్రల్ a to b f of x dx ఇస్తే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx. అంతేకాకుండా -a పైన కానీ ఇలా ఉంటే దీని ఆన్సర్ 0. ఒకవేళ లోవర్ ఇంటర్వెల్ ఎప్పుడు చిన్నది ఉండాలి, అప్పర్ ఇంటర్వెల్ పైన పెద్దది ఉండాలి. ఇలా కానీ ఉందనుకోండి ఇంటర్వెల్ చేంజ్ చేయండి, మైనస్ ముందు వస్తుంది. ఇవన్నీ బేసిక్ రూల్స్, ఇవన్నీ మీకు వచ్చే ఎగ్జాంపుల్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కన్ఫర్మ్గా ఆర్డర్ పడుతుంది, డిగ్రీ పడుతుంది, బిట్ హోమోజీనియస్ అండ్ వేరియబుల్ సెపరబుల్ మీద పడుతుంది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ IF అంటారు, దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. IF ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ pdx అంటారు. ఎప్పుడు ఇది dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇచ్చినప్పుడు. అలా కాకుండా dx బై dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ pdy. ఈ సమ్స్ కూడా చేసిన జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు చేయాల్సిందల్లా మనం చేసిన వీడియోలను చెక్ చేసుకుంటే మీకు కన్ఫర్మ్గా 60+ మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్: ఎడిషన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్, ఇన్వర్స్ అండ్ అడ్జాయింట్స్ అండ్ డెట్స్. డిటర్మినెంట్స్లో తెలిసి మీకు రోస్ ఎక్కడ అప్లై చేయాలి, కాలమ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ ఫార్ములాలు కూడా రాశాను. మీరు అందరూ చేయాల్సిన ఒక టాపిక్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక రివిజన్ టెస్ట్ చేసుకోవాలండి. మీరు ఇక 10 days అయిన తర్వాత 17వ తారీఖు వరకు చేసిన తర్వాత 18 నుంచి ఓన్లీ టెస్టులు రాయాలి. ప్రతిరోజు 2-3 టెస్టులు రివిజన్ చేసుకుంటే మీకు ఏ టాపిక్లోంచి బిట్టు పడుతోంది, ఏ సబ్ టాపిక్లోంచి బిట్టు పడుతుంది మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ మీరు టాపిక్ బాగా చేశారు డిఈ, సడన్గా మీకు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద సమ్ పడింది, ఆ సమ్ మీరు చేయలేకపోయారు, ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్ చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం సమ్ మిస్టేక్ చేసామో మళ్ళీ ముందుకెళ్ళి ఒకసారి ఆ కాన్సెప్ట్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ మీద పెర్ఫెక్ట్ అయిపోతారో సమ్స్ ఈజీ అయిపోతాయి. ఓకే, ఈ 10 days మీరు ఒక టార్గెట్ చేసుకొని 60 మార్కులు కానీ టార్గెట్ చేసుకుంటే మ్యాథమెటిక్స్లో 50 to 60 కానీ మీకు వచ్చి, ఫిజిక్స్ ఒక 10 to 15 వచ్చి, కెమిస్ట్రీ ఒక 20 మార్క్స్ వస్తే 80 మార్కులు దాటితే మీకు 5,000 నుంచి 10,000 లోపల ర్యాంక్ వస్తుందండి, నో డౌట్ ఇన్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.